త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. ఇక తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. సో ఎవరెవరు విన్ అయ్యారు, అసలు వార్డు మెంబర్లకు అదేవిధంగా సర్పంచులకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే మొదలైపోయింది. ఉదయం 7 గంటల నుంచి మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు ముగిసింది. దీంతో 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభించారు. మొదట వార్డు మెంబర్ల స్థానాలు, ఆ తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కిస్తున్నారు. రెండో దశలో రాష్ట్రంలోని 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు మెంబర్ల పదవులకు పోలింగ్ జరిగింది. 12,782 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవులకు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇక తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు ముగిసింది. దీంతో 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభించారు. వివిధ జిల్లాల్లో ఖమ్మంకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, 2 గంటలకు కౌంటింగ్ అయితే ప్రారంభించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా కౌంటింగ్ ప్రారంభించారా? 2 గంటలకు ఎగ్జాక్ట్ గా ప్రారంభించడం జరిగిందా? ఇంతవరకు ఏదైనా రిజల్ట్ బయటకు వచ్చిందా? ఎస్ రేఖ, ఇప్పటికే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 వరకు కంప్లీట్ అయిపోయింది. అయితే 1 తర్వాత లోపల అంటే గ్రౌండ్ లో ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరినో వాళ్ళందరూ కూడా ఓటు వేసుకునే అవకాశం అయితే కల్పించారు అధికారులు. కాస్త 1:30 నుంచి 2 గంటల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. మరలా అక్కడ లేట్ అయిన నేపథ్యంలోనే అక్కడ కాస్త భోజన విరామం అనంతరం మరలా కొంచెం అక్కడ లేటుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టారు అధికారులు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సజావుగానే 1 గంటకు అంతా క్లియర్ అయిపోయింది. మరి ఆ ప్రాంతాల్లో ఓట్లు లెక్కింపు ప్రక్రియతో పాటుగా మరోవైపున అంటే ఓట్లు సంబంధించి ఆ ట్రైలర్లో మొత్తం కూడా కట్టలు కడుతున్న నేపథ్యం అవుతుంది. ఒకవైపున పంచాయతీ మన పోలింగ్ ఆఫీసర్లతో పాటు ప్రెసిడింగ్ ఆఫీసర్, మరోవైపున ఎన్నికల రిటర్నింగ్ అధికారి యొక్క నేతృత్వంలో మొత్తానికైతే కౌంటింగ్ హాల్లోని మొత్తానికైతే సపరేట్ గా వాటిని యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియను శ్రీకారం చుడుతున్నారు. ముందుగానే అంటే అభ్యర్థులు ఏ సర్పంచ్ అభ్యర్థులు వార్డు మెంబర్ సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు శ్రీకారం చుడుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇది ఇప్పటివరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 160 పంచాయతీలలో 450 మంది పైగా అభ్యర్థులు బరిలో ఉండగా, ఇప్పుడు మరోవైపున వార్డు మెంబర్స్ కూడా 1379 వార్డులకు గాను 33,359 మంది పోటీలు ఉన్నారు. అంటే అంతకుముందే 23 వరకు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైంది. దాంతోపాటు మిగిలిన వాటి 160 మందికి సర్పంచ్ పదవులకు నోటిఫికేషన్ జారీ చేశారు ఎన్నికల అధికారులు. ఇది ఖమ్మం జిల్లాలో ఇలా ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా 7 మండలాలకు సంబంధించి 156 జీపీలలో ఏకగ్రీవం 16 కాగా 2 జీపీలలో పంచాయతీ ఎన్నికలు నిలిపేసినటువంటి అధికారులు. మరోవైపున అక్కడ సుమారు ఒక 1384 మంది వార్డు మెంబర్లకు గాను 2,248 మంది వార్డు మెంబర్స్ వాళ్ళంతా విజయం సాధించిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఈ యొక్క ఓట్ల ప్రక్రియ అక్కడ కూడా కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఓవరాల్ గా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం 85.95% వరకు కూడా పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఓట్ల సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కాస్త లేటుగా ప్రారంభమైన నేపథ్యంలోనూ చాలా వరకు మేజర్ గ్రామ పంచాయతీల్లో కావచ్చు, మైనర్ గ్రామ పంచాయతీల్లో కూడా కాస్త లేట్ అయ్యే పరిస్థితుల నేపథ్యంలోనూ పోలీసులు ఆహారాల్లోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ శ్రీకారం చుడుతున్నారు. అయితే హింసాత్మక ప్రదేశాలు 304 వరకు ఖమ్మం జిల్లాలోను, అదేవిధంగా 67 పైగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హింసాత్మక ప్రదేశాలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిలో కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు పోలీసు అధికారులు. మరోవైపున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, దాడులు కానీ ఘర్షణలు కానీ లేకుండా కౌంటింగ్ అయిన తర్వాత అంటే వాళ్ళంతా కూడా భారీ ఎత్తున కూడా బాణసంచలు కాలకుండా అన్ని నిషేధిస్తూ అంటే శాంతియుతంగా ఈ యొక్క విజయోత్సవాలు జరుపుకోవాలంటూ కూడా
పోలీసులు ఆంక్షలు పెట్టిన నేపథ్యం అయితే ఉంది రేఖ. ఎస్ భాస్కర్, ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులు అక్కడికి చేరుకోవడం జరిగిందా? అంటే వారి సమక్షంలోనే ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభించారా? అటు వార్డు మెంబర్లకు సంబంధించి కూడా ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అక్కడ? ఎందుకంటే సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందిన తర్వాత వార్డు మెంబర్స్ కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత ఉప సర్పంచ్ను ఎన్నుకునే ప్రక్రియ కూడా ఉంటుంది. సో దానికి సంబంధించి ఏ విధంగా జరగబోతోంది? ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియకు సంబంధించి అది ముందస్తుగానే గ్రామస్తులు, అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక విలేజ్లలో ఒక 12 వార్డులు ఉంటే 6 వార్డులు గెలిచిన వాళ్ళకి ఉప సర్పంచ్ పదవి ఇచ్చే విధంగా వాళ్ళు ముందుగానే ఒప్పందాలు చేసుకున్నారు. దానిలో భాగంగానే సర్పంచ్ అభ్యర్థిని కూడా వాళ్ళు ముందస్తుగా ఎంపిక చేసుకునే నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా కాకపోతే ఇప్పుడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభ సమయంలో మాత్రం వార్డు మెంబర్స్ తో పాటుగా సర్పంచ్ అభ్యర్థి కూడా, అంటే ఇరు పార్టీ సర్పంచ్ అభ్యర్థి అంటే ఎంతమంది బరిలో ఉంటే వాళ్ళ అంత సమక్షంలో వాళ్ళకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్ల నేతృత్వంలోనే కౌంటింగ్ ప్రక్రియకు వాళ్ళని లోపలికి పిలిచి వాళ్ళ సమక్షంలోనే ప్రతి ఒక్క ఓటుని బ్యాలెట్కి సంబంధించి అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ గుర్తుకు సంబంధించి ఇప్పుడు అభ్యర్థి గుర్తు, అభ్యర్థి పేరు, అభ్యర్థికి వచ్చిన కేటాయించి గుర్తు, అవి రెండు టాలీ చేసుకున్న తర్వాతనే సర్పంచ్ అభ్యర్థికి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అదే విధంగా ఇప్పటివరకు కూడా సర్పంచ్ అభ్యర్థులతో అందరూ కూడా అంటే వాళ్ళ బ్యాలెట్ పేపర్లు బాక్స్ నుంచి తీసేటప్పుడు వాటికి ప్రతి పాతిక కట్ట అంటే 25 ఓట్ల స్లిప్లు మొత్తం కట్టగా కట్టి కట్టగట్టేటప్పుడు సమయంలో కూడా సర్పంచ్ అభ్యర్థులు ఇరువురు నేతలు అంటే ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా వాళ్ళ సమక్షంలోనే ఆర్ఓ, ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్ వీళ్ళ సమక్షంతో పాటుగా తర్వాత మరలా ఈ ఎన్నికల సిబ్బందితో పాటుగా పోలింగ్ ఏజెంట్స్ సమక్షంలోనే ఆ బ్యాలెట్ లో బాక్స్ లో నుంచి ఆ ఓటింగ్ సంబంధించిన పత్రాలు తీసుకొని అక్కడ నుంచి వాళ్ళు కట్టగట్టి ఒక్కొక్క కట్ట 25 ఓట్స్ అంటే పత్రాలు ఉండే విధంగా, బ్యాలెట్ పేపర్లు ఉండే విధంగా అన్ని ప్రక్రియలు చేపడుతున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా బ్యాలెట్ బాక్స్ లోంచి కట్టలు కట్టే విధానం వరకే వచ్చింది. మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ ప్రక్రియ, చిన్న పంచాయతీలో మాత్రం కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతూనే ఉంది. అయితే ఇంకా చాలా వరకు కూడా ఫలితాలు ఇంకా వెలువడిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో మాత్రం ఖమ్మం ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నారు, ఖమ్మం జిల్లాలో జరుగుతున్న 6 మండలాలు, మరోవైపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న 7 మండలాలకు సంబంధించి ఆ ప్రక్రియ ఫలితాలు కూడా రానున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఏదేమైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ లోపు కొన్ని మైనర్ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశం మెండుకున్న నేపథ్యంలోనూ పోలీసులు మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు రేఖ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్